కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చిన మన ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. సాయి చందన ఫ్రమ్ నల్గొండ. హాయ్, చెప్పు చందన నీ గురించి. నా పేరు సాయి చందన, నేను నల్గొండ నుంచి వచ్చిన బీటెక్ ఫస్ట్ ఇయర్. అండ్ నా కోసం ఏం తెచ్చినావు? నీకోసం రావట్లేదు అసలు. డాన్స్ చేసి చూపిస్తా. డాన్స్ నేను ఏమైనా ఇంటికి పట్టుకుపోతానా ఏంది? ఒక పప్పి పెడతా. వద్దు, ఒక పప్పి ఒక దూడ వద్దు నాకు. పప్పి నీ దగ్గర పెట్టుకో, డాన్స్ మాత్రం తర్వాత మాకు ఇచ్చేయి. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. మహిత. హాయ్ సుమా. హాయ్, నా పేరు మహిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఖమ్మం అని రాశారు అక్కడ హైదరాబాద్ నుంచి. అంటే మమ్మీది ఖమ్మం. అద్దా మ్యాటరు. ఖమ్మం. ఓకే, అంటే మీ అమ్మమ్మ గారు అంతా ఖమ్మమే. ఓకే. సుప్రియ. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంతే చదువుతున్నావు. ఓకే. కౌముది. హాయ్ అక్క. నా పేరు లక్ష్మి కౌముది. ఓకే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నీ కోసం వచ్చాను. ఏంటి గ్రూప్ ఏంటి నీది? బీకామ్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, సరే మొదలెడదామా మరి? మొదలెడదాం. కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. 20 seconds టైం ఇస్తున్నాము. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నీతోనే మొదలెడుతున్నాం మహిత. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పళ్ళు కొరుక్కుంటే ఏమవుతుంది? ఏమవ్వదు. రాజు భార్యని ఏమంటారు? కొడుకు. రోజు ఏ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అవసరం లేదు? చింతపండు. కుడితి ఎవరు తాగుతారు? నేను. గడ్డి ఏ రంగులో ఉంటుంది? పింక్. బస్ లో టికెట్ ఇచ్చే వారిని ఏమంటారు? ప్యాసింజర్. సీసీ కెమెరాలు ఎక్కడ పెడతారు? టైం అప్. పళ్ళు కొరుక్కుంటే ఏమవుతుంది? ఏమవ్వదు అన్నావు, అది ఇవ్వలేము మేము. ఓకే. రోజు చింతపండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంట ఆవిడ చెప్పింది. కుడితి నువ్వు తాగుతావా? ఎలా? ఇలాగా? గడ్డి పింక్ కలర్ లో ఉంటుంది. ఓకే. బస్సులో టికెట్స్ ఇచ్చేవారిని ప్యాసింజర్స్ అంటారు. ఓకే. 5 రాంగ్, 50 పాయింట్లు. ఇప్పుడు కౌముది రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక ఓవర్ అంటే ఎన్ని బాల్స్? 20. దువ్వెనతో ఏం చేస్తారు? గీసుకుంటారు. పుస్తకాలు ఏ షాప్ లో అమ్ముతారు? బట్టల షాప్ లో. సమోసా లోపల ఏముంటుంది? పాస్. బట్టలు మురికిపోవాలంటే ఏం కలపాలి? యాసిడ్ పోయాలి. పాలు తోడుకోవాలంటే ఏం చెయ్యాలి? పౌడర్ వేయాలి. బుర్రలోకి గాలి ఓకే. ఒక ఓవర్ అంటే ఎన్ని బంతులు? 20. జనరలీ ఒక ఓవర్ అంటే ఎన్ని? 6. వెరీ గుడ్. యు నో బెటర్ దెన్ మీ. దువ్వెనతో ఏం చేస్తారు? గీసుకుంటారు. ఏం గీసుకుంటారు? గడ్డం గీస్తారా దువ్వెనతో? కానీ గడ్డం కూడా ఇట్లా అనుకుంటారు కదా మగవాళ్ళు. ఏంటో మనం అయితే ఓన్లీ ఇలా అనుకుంటాం. వాళ్ళైతే అఫ్కోర్స్ కొంతమందికి ఇక్కడ లేనప్పుడు ఎక్కడైనా దువ్వుకోవాలి వాళ్ళు. గీసుకుంటారా? ఓహో, యూ మీన్ టు సే ఇట్లా పెట్టి స్కేల్. అంత విచక్షణ జ్ఞానం నాకు లేదమ్మా. అబ్బా, నేను వెంటనే ఎటో వెళ్ళిపోయా. పుస్తకాలు బట్టల షాప్ లో అమ్ముతారు. సమోసా లోపల ఏముంటుంది? పాస్. అయ్యో, సమోసా లోపల చార్మినార్ ఉంటుంది. అట్లా చెప్పొచ్చు కదా. బట్టలు మురికిపోవాలి అంటే యాసిడ్ కలపాలి. పాలు తోడుకోవాలంటే పౌడర్ వేయాలి. తోడుకున్న తర్వాత దానికి లిప్స్టిక్ పోయాలి. ఐదు రాంగ్, 50 పాయింట్. సుప్రియా, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆకాశంలో చుక్కలు ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి? పొద్దున. కిట్టి పార్టీలు ఎప్పుడు చేసుకుంటారు? పొద్దున. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎవరిని అంటారు? బస్ డ్రైవర్ ని. వేగంగా వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? మెల్లగా నడవాలి. సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏడవాలి. పుస్తకాల పురుగని ఎవరిని అంటారు? పాములు పట్టే వాళ్ళని. బాగా చెమట పట్టాలి అంటే ఏం చెయ్యాలి? ఏసీలో కూర్చోాలి. నాన్న కొడుకు మనకేమవుతాడు? టైం అప్. టైం అప్. ఆకాశంలో చుక్కలు స్పష్టంగా పొద్దున కనిపిస్తాయంట. కిట్టి పార్టీలు ఎప్పుడు చేసుకుంటారు అంటే మళ్ళీ పొద్దున్న చెప్పావు. 2 పొద్దున్నలు, ఒకటి తీసేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బస్ డ్రైవర్. వేగంగా వెళ్ళాలంటే మెల్లగా నడవాలి. సంతోషంగా ఉండాలంటే ఏడవాలి. పుస్తకాల పురుగులు అంటే పాములు పట్టేవాళ్ళని. అంటే పుస్తకంలో పురుగులు ఎందుకు, బయట పాములు పట్టొచ్చు కదా అని. బాగా చెమట పట్టాలంటే ఏసీలో కూర్చోవాలి. 6 రాంగ్, 60 పాయింట్లు. ఓకే, ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? జోక్స్ ఏమైనా చెప్తారా?
నేను అడుగుతా. అడుగు. 8 ఆల్ఫాబెట్ ఏ 1 to 100 లో ఎన్నిసార్లు వస్తుంది? 1 to 100 లో 1 లో అయితే లేదు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వస్తుంది. ఏ తొండి 100 లో అయితే అంతే అక్క, ఎన్నిసార్లు వస్తే అంతే, రెండిట్లోనూ ఏ లేదు, రాదు. 1 to 100 లో 1 HUNDRED లేదు అందులో. లేదు దేంట్లో. ONE1 అందులో కూడా ఏ లేదు. తొండి తొండి లేదు 1 2 3 4 5 6 7 till ఆ, 100 నాకంత టైం లేదు. ఉండదు. ఆన్సర్ 1 to 100 లో ఉండదు. అదే చెప్తున్నా. చెప్పాను కదా, నేను అర్థం చేసుకోరు. నా ఇంటెలిజెన్స్ ని డైజెస్ట్ చేసుకోవడం వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఆ 999 వరకు ఏ రాదు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఇంకా ఏ కనిపెట్టలేదు. సుమగా చెప్పారు. యా, సుమ numbers గారు ఏ ముందు చెప్పారు కనిపెట్టారు, కాబట్టి తర్వాత ఏ కనిపెట్టారు. మీ నేమ్ లో ఉంది ఏ. నా నేమ్ లో ఉంది ఏ అనేది కనిపెట్టలేదు. అందుకనే 1 to 100 కాదు కదా, 999 వరకు కూడా మనకి ఏ ఏ రాదు. లేకుండానే ఆల్ఫాబెట్స్ వచ్చాయా? B తో స్టార్ట్ చేశారు. అవును, ఆ తర్వాత ఏ బాగుంటుంది ముందర పెడితే అనుకున్నారు, ఏదో ఏదో పేరుతో స్టార్ట్ చేశారు. వాస్తు ప్రకారంగా పెట్టారు ఆ. దాన్ని. సాయి చందన రెడీ? Yes. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జుట్టు దేంతో కట్ చేస్తారు? సిజర్స్ తొందరగా టైం అయిపోతుంది. బట్టలు దేని మీద ఆరేస్తారు? దండ కుండీలో ఏం పెంచుతారు? కుండీలో ఏం పెంచుతారు? చెట్లు చెప్పులు ఎక్కడ వదిలేస్తారు? బెడ్ మీద. కార్స్ కి నంబర్ ప్లేట్లు ఎక్కడ ఉంటుంది? కార్ సీట్ మీద. ఏంటో పాపం, ఎంత కొట్టుకున్నా నీ కరెక్ట్ ఆన్సర్లు తప్ప రాంగ్ ఆన్సర్లు రావట్లేదు. పాప అబద్ధాలు చెప్పకుండా పెంచారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఫ్యామిలీ నిప్పురా. జుట్టు దేంతో కట్ చేస్తారు? కత్తెర, కరెక్ట్ ఆన్సరు. బట్టలు దేని మీద ఆరేస్తారు? దండం మీద, కరెక్ట్ ఆన్సరు. వాళ్ళ అమ్మేమో రోజు అరుస్తున్నట్టు దండం మీద నుంచి బట్టలు తీసుకొని రా, ఒక్క పని చేయవు ఇంట్లో, ఆ టీవీ ముందు ఫోన్ ముందు కూర్చొని ఉంటావు అని కదా. అరవరా. కుండీల్లో ఏం పెంచుతారు? చెట్లు. చెప్పు. స్వచ్ఛ భారత్. అవి మొక్కలు కదండి, చెట్లు కాదు కదా అని. ఆ రకమైనవి ఏదైనా సరే మేము అంగీకరించాం. హరితహారం. హరితహారం. చెప్పాలి ఆన్సర్. అది హరిత చెప్పాలి. చెప్పులు బెడ్ మీద వదిలేస్తారు. ఎందుకు? నీకు దయ్యాలంటే భయమా? కాంచనా సినిమాలో లారెన్స్ సుమా పడుకునే night వస్తుందని ముందు భయం. చీపిరి కట్ట చెప్పులు అన్ని పెట్టుకుని పడుకునేవాడు తెలుసా? అమ్మ కూడా ఫాలోవర్. దయ్యం వస్తే కొట్టచ్చనా? అవును, దయ్యానికి ఎందుకు చెప్పులు అంటే ఇష్టం ఉండదు? మనకి ఇష్టం కాబట్టి. కరెక్ట్. వాటి కాళ్ళు తిరిగిపోయి ఉంటాయి, మనమేమో మంచిగా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, వాటికి ఏమో వేసుకోలేవు. అందుకని తిరిగి చెప్పులు చూస్తే వేసుకోవచ్చుగా. వాటికి మంట. అవి అబ్బా, ఇవాళ ఎన్ని కొనుక్కోలేవు లాజిక్లు కదా. చెప్తున్నాను నేను. లేదు. అవి చెప్పులు కొనుక్కోలేవు. అవి గాల్లో వెళ్తాయి కదా, చెప్పులు హోల్డ్ ఉండదు, అది ప్రాబ్లం. అవి వేసుకున్న దానికి బెల్ట్ అవసరం పెట్టుకోవాలి. అది ఉండదు. ఎయిర్ ఫోర్స్ అన్నమాట. కార్స్ కి నంబర్ ప్లేట్లు కార్ సీట్ మీద ఉంటాయంట. రెండే చెప్పావు, 20 పాయింట్లు. అన్యాయం. చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నారు. నాకన్నా చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఈ ఇది రౌండ్ నిజమే. అయిపోయింది, స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. సాయి చందన చూడు. ఇది తెలుస్తలే. ఇద్దరు వస్తలే, పిలువు. ఏరా సాయి చందన పిలుస్తుంటే ఎక్కడికి పోతున్నావు? రా. వస్తలేదు. సమంత. ఏ సమంత? సుమా వాళ్ళ మీ? చెల్లి. అది డౌట్. గోపీచంద్. సి గోపీచంద్. ఎన్టీఆర్ అనుకుంటా. DNTR. ఓకే. ఏ సమంత. ఏ సమంత. బి ఎవరో. సి గోపీచంద్. డి ఎన్టీఆర్. ఫైనల్. ఏ సమంతనా? ఎస్ సమంత. సమంత. ఓకే చూద్దామే. సమంతానే. బి చెప్పలేదు, ఎవరికైనా తెలుసా? చార్మి. అమ్మ చార్మి. కదా? అమ్మాయి చార్మి. correct. చార్మి. ఎస్ చూద్దాం. బి. తీసుకోన్న సలాసలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. సరే సి గోపీచంద్. గోపీచంద్ చూద్దాం. ఓకే జి. ఎన్టీఆర్ అన్నావు, కాదు బాలాజీ. అనిపిస్తోంది నాకు. సుశాంత్. సుమంత్ అనిపిస్తోంది. డి చూద్దాం.
చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. అమ్మమ్మా 2 కరెక్ట్, 20 పాయింట్. సాయి చందన ఫస్ట్ రౌండ్ 20, సెకండ్ రౌండ్ 20. ఏ కాలేజ్ లో ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్న జోక్స్, గాసిప్స్ ఏంటి, ఏం నడుస్తున్నాయి? సుమగారు ఎలా ఉన్నారు? చాలా ఎలా mindful గా ఉన్నారు? ఎలా మెయింటైన్ చేస్తుంది ఎలా అసలు సుమ అందానికి రహస్యం. ఎవరబ్బా వీళ్ళకి ఇన్ని బిస్కెట్లు అసలు ఇచ్చి ఉంటే పంపించింది? సుమాలాగా ఉండాలి, అది చాలు అంటున్నారు. ఓకే, అది కాకుండా ఇంకేం మాట్లాడుతున్నారు? Anchoring చేస్తే రాజీవ్ సుమలాగా కనకాల చేయాలి. సుమన్ ఎలా భరిస్తున్నారు? అది అది కూడా ఎవరు వదిలేస్తారే, పడగొట్టలేరు. అది కూడా వదిలేద్దాం. అది కాకుండా సినిమాలకి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? సుమ సినిమాలకు ఎప్పుడు వస్తది? బాహుబలి 2 When? ఎప్పుడు When? రిలీజ్ అవుతుంది? సరే, అది కూడా వదిలేద్దాం. ఇంకేం మాట్లాడుతున్నారు? బాహుబలి 2 కట్టప్ప బాహుబలి ఎందుకు రిలీజ్. ఆ, release ఓకే అయిపోతుంది. ఓకే, ఇంకా ఇంకేం లేవా గాసిప్స్? నీ గురించి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఏముంది కాలేజ్ లో? ఫ్రెండ్ సప్లీస్ Exams ఉన్నాయి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయా? ఎగ్జామ్స్ Boring అబ్బా. ఏంటి బోరింగ్? బాగా ఎంజాయ్ College చేస్తుంటారు life కదా, boring. బయటకు వెళ్తారు, ఉమెన్స్ తిరుగుతారు. కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ మీకు ఇష్టం లేకుండా మీ అమ్మా నాన్నలు అందులో జాయిన్ చేశారా? కష్టం. వాళ్ళు కూడా మీ జాగ్రత్త కోసం కాదు వాళ్ళ జాగ్రత్త కోసం ఆ పని చేశారు. సుప్రియ చూడు, ఫస్ట్ వన్ స్వాతి, ఏ చెప్పు. ఏ స్వాతి, బి ఒక ఆమె. పేరు అక్కడికి వెళ్ళిపోయి 4 చెప్పే వాటి అకటగా. ఏ స్వాతి, బి హన్సిక అనుకున్నా ఓకే, సి సి తెలీదు, డి సాయిధరం. ఫైనల్ ఏ స్వాతి. చూద్దామా? బి హన్సిక. కరెక్ట్. రంభ. పేరు తెలియదు. పేరు కాజల్ ఓల్డ్ అనుకుంటా. హీరోయిన్. రంభ. ఓకే, చూద్దాం. రంభ, హన్సిక కాదు. సి కమది, నువ్వు బాగా ఆడుతున్నావు. నీ ఆట వచ్చేసరికల్లా ఎలా ఆడతావు? సి ఎవరు? దిశా పటాని అనుకుంటా. దిశా పటాని. నువ్వు పల్లి పటానియా? నువ్వేం చెప్పావు? రచన ఆమెం చెప్పలేదా? ఆమె చెప్పలేదు. నీ చెప్పలేదా? క్రితిస్ అన్నాను అనుకుంటా. దోచుకున్నాడు, దొంగోట, హీరోయిన్. పేరు చెప్పు. ఎందుకంత కష్టపడతావు? ఇందాక రజీనా అన్నావు కదా, ఆమె. అవునా? సి చూద్దాం. చెప్పానా రజీనా అని? డి సూర్య. సూర్య. ధనుష్. సూర్య. నువ్వేమి చెప్పినావు? సాయిధరం. సాయి ధర్మతేజ్. చూద్దాం. ప్రేమే బెల్లు కొట్టేలే, కాళ్ళే చుట్టేలే, పిల్లాని ఇల్లే. ఒకటే కరెక్ట్. పాపం సుప్రియ. 10 పాయింట్లు. మీరందరూ మీ అమ్మా నాన్నలు చూపించిన అబ్బాయిలు చేసుకోవాలనుకుంటున్నారా? నేను మీరే చేసుకుంటున్నారా? చేసుకుంటా. నేను అమ్మ నాన్నలు చూపించిందే చేసుకుంటా. అవునా? యూ డోంట్ వాంట్. ఒక్కతినే కుదు. సో అయితే వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి కదా, నేను ఎన్నో కూడా ఒక ఆశలు కూతుర్నే, పెట్టుకుంటారు. తమ్ముడు ఒకడు ఉన్నాడు. మనం ఎంజాయ్ చేయాల్సింది మొత్తం ఇప్పుడు ఎంజాయ్ చేసేద్దాం. వాళ్ళ మాట విన్నాం. మీ అమ్మా నాన్న ఎవరో అనేవాడిని తీసుకొచ్చి చూపించి చేసుకో అంటే చేసుకుంటుంది. చెప్పు. ఫోన్లే, వాళ్ళ ఆనందం కోసం చేసుకుంటా. లైఫ్ లాంగ్ వాళ్ళ కోసం చేసుకుంటా అన్నాను. ఉంటాను అన్నానా? అబ్బా. దేవుడో. డెవలప్మెంట్ ట్రెండ్ చేంజ్ అయింది. చూడు కౌముది. కార్తీ, రానా. ఏబిసిడి చెప్పు. ఏ కార్తీ, బి రానా, సి సిద్ధార్థ్, డి అనుష్క. యా ఫైనల్. ఓకే, ఏ కార్తి. మహేష్ బాబు. మహేష్ బాబా. కార్తి. ఏ చూద్దాం. కార్తి. కరెక్ట్. బి రాణా. రానా. ఫైనల్ రానా. సరే, బి చూద్దాం. రాణా. సి సిద్ధార్థ్. అఖిల్. ఓకే, చూద్దాం.
అనుష్క కదా నువ్వు చెప్పింది. అయితే 4 కరెక్ట్ అవుతాయి. చూద్దాం. కార్తీక్ 4 కరెక్ట్. 40 పాయింట్లు కౌముది. మహిత చూడండి. ఏ బాలకృష్ణ, బి చిరంజీవి, సి శృతి హాసన్, డి నిత్య మీనన్. ఫైనల్. ఏ బాలకృష్ణ అవునా? సింహం లెజెండ్ అక్కడ. అవును, మీ అందరి ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. సూర్య కూడా ఇష్టం. ప్రభాస్. నేను చెప్పిన అంటే సూర్య ఓకే, మహేష్ బాబు ఇంత ఇష్టం. మహేష్ బాబు కూడా ఇంకా ఎంతైనా కాలేజ్ లో ఎక్కువ శాతం మహేష్ బాబుకే ఉందా? అమ్మాయిలందరూ మహేష్ బాబు, అబ్బాయిలందరూ ప్రభాస్. మీది గర్ల్స్ కాలేజ్ కదా? గర్ల్స్ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. ప్రభాస్ అంటే అదిగో అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అమ్మాయిల్లో చాలా మంది. సూర్య ఫ్యాన్స్. ఓకే సరే చూద్దాం. ఏ బాలకృష్ణ గారు అవునా కదా? బాలకృష్ణ గారు కరెక్ట్. బి చిరంజీవి గారు. చూద్దాము. సి శృతి హాసన్. చూద్దాము. అండ్ డి నిత్య మేనన్. ఓకే చూద్దాం. నీకు కూడా 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. పిక్చర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. బజర్ రౌండ్. ఓకే, పిక్చర్స్ వెళ్ళిపోయిన తర్వాత క్వశ్చన్ మార్క్స్ వస్తాయి, అప్పుడు బజర్ నొక్కాలి. చూడండి. క్యాప్, పీ, పప్పి, చపాతి, దోశ, ఆకాశం, పాప్కార్న్, బ్యాట్, డ్యామ్. సాయి చందన. ఫస్ట్ వన్ క్యాప్, సెకండ్ వన్ దోశ, థర్డ్ వన్ డ్యామ్. ఫస్ట్ వన్ క్యాప్, సెకండ్ దోశ, థర్డ్ డ్యామ్. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. పుర్రె, 2 వల, 3వది బంతి, 4వది రవ్వ దోశ, 5వది నా సుత్తి, తర్వాత వడ, 8 కాకరకాయలు అండ్ సన్ఫ్లవర్. ఓకే స్కల్, రవ్వ దోశ, నెట్ నెట్. అప్, టైం అప్. 3వది తప్పు. ఫస్ట్ స్కల్, సెకండ్ రవ్వ దోశ, 3వది ఏంటి? 8. సో రాంగ్ చెప్పావు. 1 -10. ఈ 10 పాయింట్లు ఎవరో ఒకళ్ళకి ఇచ్చుకోవాలి నువ్వు. నా పాయింట్స్ ఎవరికి కావాలంటే వాళ్ళు ఒక సాంగ్ పెడతారు, దానికి ప్రకారంగా డాన్స్ చేస్తేనే ఇస్తాను. నాకు నచ్చినట్టు చేయాలి, నన్ను ఇంప్రెస్ చేయాలి, సుమగారిని కాదు. ఓకే అయితే ఫస్ట్ సాయి చందనతో స్టార్ట్ చేద్దాం. దా. రహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బహా కిలికి రహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి నిమ్ క్లే తీరే హుఫు నిమ్ bahas nudu tak pastederu min play kili ke brudu za
Zaba baha baza baha muwa mriksa baha baha Nim cruel pues Sessi kiliki duli kiliki pipi filifi zula damuki febo simbo veno reno damba damba bugo kiliki ఓ బాగా చేసావు సాయి చంద్ర, సూపర్ సూపర్. నువ్వు రా వచ్చేదా చూసావుగా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. అసలు కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉందమ్మా. ఈ రేంజ్ లో చేస్తారు ఈ కిల్కిలు అనుకోలేదు నేను. నువ్వు రెడీ ఇప్పుడు? raha kiliki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kiliki baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kiliki nim kletire hufu nim le bahas nudu kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki 1 and a 2 and a 3 and అబ్బా ఆ మధ్యలో అది ఎలా వస్తుందంటే కడుపులో ఒకటేసారి గొడవడ ఉంటే వస్తుంది అది. నువ్వు వెళ్ళమ్మా. raha kiliki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kiliki baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kiliki nim kletire hufu nim le bahas nudu nim tapashte daru nim kiliki budu zaba baha baza baha muwa mriksa baha baha kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki Nim cruel pues sessi kiliki duli kiliki pipi filifi zula damuki febo simbo veno reno damba damba bugo kiliki కానీ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ముగ్గురు బాగా చేశారు. నీకు చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తావు? చందన బాగా చేసినట్టు నాకు అనిపించింది. చందన చేస్తున్నావు కదా ఇవాళ మళ్ళీ వేస్తావా? మళ్ళీ వేస్తే ఇస్తా. వేస్తా కానీ ఇప్పుడు ఇచ్చే అమ్మా ఇచ్చే పాపం. damba damba bugo kiliki baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kiliki nim kletire hufu nim le bahas nudu nim tapashte daru nim le kiliki budu zaba baha baza baha muwa mriksa baha baha kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki Nim cruel pues sessi kiliki duli kiliki pipi filifi zula damuki febo simbo veno reno damba damba bugo kiliki ఎవరికి ఇస్తావు? చందన తీసుకో 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్.
ఆరెంజ్, కారు, ఎర్రదోసకాయ, వికెట్లు, బర్గరు, జిలేబీలు అండ్ బీన్స్. సాయి చందన. 1 మౌజర్, 2 గిఫ్ట్ ప్యాక్, 3 సంత్రా. చూద్దాం. అదే 1 మౌస్, 2 గిఫ్ట్ బ్యాగ్, 3 ఆరెంజ్. కరెక్ట్. 10. తర్వాత మెమరీ గ్రిడ్. సింహం, సొరకాయ, బేర్, సంత్ర, కాఫీ, పూరి, ఉల్లిపాయ, టమాటో, తెప్ప, తెడ్డు. మహిత. పాండా, పూరి, ఇంకా బోట్, తప్ప. తెప్ప. ఫస్ట్ పాండా, పూరి, బోట్, తెప్ప. కరెక్ట్. 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగ్ రౌండ్. మేము డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, క్వశ్చన్ తెలిస్తే బజార్ నొక్కండి. మైనస్ పాయింట్స్ లేవు. ఓకే, డైలాగ్. ఆడవారికి అందాన్ని ఇచ్చేది చీర మాత్రమే. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. చీర యొక్క గొప్పతనాన్ని చెప్తున్న హీరో ఎవరు? కౌముది. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? తొండి, పాత సినిమా. క్లూ దొంగ. సుప్రియ. దొంగాట. కాదు, పాస్ట్ కౌముది. దొంగ. యమ దొంగ. కాదు, పాస్ట్ మహిత. కొండవీటి దొంగ. కాదు, పాస్ట్ సాయి చందన్. బజార్ దొంగ. బజార్ దొంగ అంటే చీరలు బజారు. చీరలు బజారు కదా, అందుకని బజార్ దొంగ అంట. కాదు, ఇది మార్కెట్ దొంగ. మార్కెట్ దొంగ. ఆహా, ఇది దొంగ మొగుడు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఈ చీర. కొంగు. చెమట తుడవటానికి, ఎండలో కొంగున చుట్టుకోవడానికి, ఎండలో ఎవరికి ఏదైనా కోపం వస్తే చిలిపించడానికి, మొగుడిని కొట్టే ముందు స్టార్టింగ్ మొగుడిని కొట్టేదాకా వెళ్ళిపోయావా నువ్వు? First ఎండలో కొంగు దాచుకోవడానికి. వేసుకోవాలి కదా ఇక్కడ. ఎండలో దాచుకోవడానికి. ఎండలో తల దాచుకోవడానికి, వర్షం పడుతుంది ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవడానికి, పిల్లోడిని ఒక్కోసారి కప్పేయడానికి, చేపలు పట్టేయడానికి, మూతి తుడవడానికి, మూతి తుడవడానికి, నోట్లో పెట్టి కొరుక్కోవడానికి, కట్టుకోవడానికి. కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి, చుట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు, నరసింహం అవుతాడు, సమరసింహం అవుతాడు, ఇంకా అవసరమైతే మరో బొబ్బులి పులవుతాడు. ఈ డైలాగ్ లో ఎన్ని సింహాల పేర్లు వినబడ్డాయి? కౌముది. 3 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమిటవి చెప్పు? బొబ్బిలి సింహం, సింహం, మా తాత సింహం. సింహం, నరసింహం, సమరసింహం. ఓకే, సింహం, నరసింహం, సమరసింహం. ఏదో పెద్ద నువ్వు చెప్పినట్టు, నాకేదో తెలిసినట్టు నేను చూసేది వేలే. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మహిత. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
చెప్పు. అవసరమైతే సింహం అవుతాడు, పులి అవుతాడు. అవసరమైతే పులి అవుతాడు, చిరుతైతాడు రామ్ చరణ్ అవ్వలే, చిరుతైతాడు. అవసరమైతే సింహం అవుతాడు, బొబ్బిలి సింహం అవుతాడు, బొబ్బిలి పులి అవుతాడు. ఆయన ఇష్టం. మైతా నువ్వు చెప్పు. అవసరమైతే సింహం అవుతాడు, నరసింహం అవుతాడు, సమరసింహం అవుతాడు, ఇంకా అవసరమైతే బొబ్బిలి సింహం అవుతాడు. బొబ్బిలి పులి. సుప్రియ. అవసరమైతే సింహం లేదా నరసింహం, ఇంకా ఆప్షన్స్. యా వి వాంట్ సమ్ మోర్ ఆప్షన్. పులి పులి బొబ్బిలి పులి. సింహం కోసం మేము ఏం నొక్కాలి? ఆప్షన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే. నరసింహం కోసం ఏ. కౌముది. అవసరమైతే జనాల కోసం సింహం అవుతాడు, ఇంకా అవసరమైతే బొబ్బిలి సింహం అవుతాడు, లేకపోతే నరసింహం ఎక్కువ అవుతాడు. బుర్రపడుతున్నాం చాలా. ఓకే నెక్స్ట్ డైలాగ్. అందువల్ల మనుషులు కూడా అంతే. మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం, రైట్, పౌడరు సెంటు పూసుకుంటాం, ఇంగ్లీష్ లో నవ్వుతాం, హలో హౌ డు యు డు అంటాం. ఆ తర్వాత అసలు రుచి దగ్గర అంటే అసలు గుణగణాల దగ్గర, నిజ స్వరూపాల దగ్గర తేడాలొస్తాయి. తేడాలొస్తే పోట్లాడుకోకూడదు, సర్దుకుపోవాలి. అదే తక్షణ కర్తవ్యం. ఆ డైలాగు మాయాబజార్ సినిమాలో ఎన్నిసార్లు చూశారు? 18 సార్లు. ఈ డైలాగ్ ఉన్న పెళ్లి పుస్తకం సినిమా డైరెక్టర్ ఎవరు? నా గుండె చాలా బాధపడుతుంది ఆ డైరెక్టర్ గారి పేరు మీరు చెప్పకపోతే. నా మనసు ఏడుస్తోంది. హింట్ హింట్. విలపిస్తోంది. రెండు పేర్లు మిమ్మల్ని అందరినీ ఆ బొమ్మలు అంటూ ఉంటారు. మహిత. బాపు గారు. కరెక్ట్ అమ్మా. తీసుకో 10. పెళ్లి పుస్తకం మీరందరూ ఖచ్చితంగా చూడాల్సిన కొన్ని ఏమంటారు అద్భుతమైన సినిమాలు ఉంటాయి కదా, అందులో పెళ్లి పుస్తకం ఒకటి. ఈ రోజు ఇంటికి వెళ్ళి చూడండి. ఓకే. యూట్యూబ్ తప్పకుండా. హాట్ స్టార్. పైగా ఒక్క పెళ్ళైనా ఆ పాట లేకుండా గడుస్తుందా? అస్సలు. పాట ఏంటి? అది సత్యరాజు లక్ష్మీనారాయణ గారు ఆయన అసలు పేరు. ఇక ఆయన పెట్టుకున్న పేరు బాపు. ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? కౌముది. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్. తీసుకో 10. నెక్స్ట్ డైలాగ్. చెప్పు. ఆకాశ వీలో ఆడున్న జాబిలి, ఆకాశ వీధిలో ఆడేటి జాబిలి. తర్వాత సెలయేరు గుండెలో సయనింపు లేదా, కాదు సెలయేటి గుండెలో సయనించలేదా. అందాల నా చెలియ ఎంత దూరము ఉన్నా, కాదు అందాల నా చెలియ ఎంత దూరానున్నా. తర్వాత నా కన్నులంతా కాపురము కాదా, నా కళ్ళలోనే కాపురము కాదా. ఈ డైలాగ్ లో కవిత్వం రాస్తూ ఉన్న హీరో ఎవరు? సుప్రియ. కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? మహిత. గుణ. కాదు. ఫాస్ట్. సాయి చందన. గుణ అనుకున్నావా? కాదు. సుప్రియ. ఇందాక చెప్పానే ఒక సినిమా గురించి, అలాగే ఇది కూడా అలాంటి ఒక అద్భుతమైన సినిమా. కౌముది. పెళ్లినాటి ప్రమాణాలు. కాదు. మరో చరిత్ర. అదే వరుణ్ సందేశ్ ఇప్పుడు చేశారమ్మా. కమలాసన్ గారు అప్పుడే చేశారు. అదే టైటిల్ పెట్టి మళ్ళీ వచ్చింది వరుణ్ సందేశ్ తో సినిమా. కమలాసన్ గారు సరిత గారు చేశారు ఇన్ తెలుగు అండ్ తమిళ్ వర్షన్. హిందీలో రతి అగ్నిహోత్రి గారు కమలాసన్ గారు చేశారు. ఓకే. సో మీరు చూడాల్సిన బెస్ట్ ఫిల్మ్స్ క్లాసిక్స్ మరో చరిత్ర ఇవి కూడా తెచ్చుకోండి, చూసుకోండి. అదే యూట్యూబ్ లో చూసుకోండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సో కౌముది నువ్వు వెళ్ళి ఫస్ట్ తీసుకో ఇండక్షన్. సుప్రియ వెళ్ళు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇలా పెట్టండి. ఈ స్ట్రాని కొంచెం వంచి లోపలికి పెట్టండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ పెట్టేసి స్ట్రా వదిలేసేయచ్చు. అది లోపల పడిపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, డబ్బా పడకూడదు అంతే. ఇప్పుడు ఈ క్లిప్ని దీనికి ఇలా పెట్టు. అక్కడ ఆ బాటిల్ ఎత్తేసిన తర్వాత ఇక్కడ పెట్టి క్లిప్ పెట్టేంత వరకు ఒకటే హ్యాండ్ వాడాలి. మీరు ఏ హ్యాండ్ వాడతారో మీ ఇష్టం, కానీ ఒకటే హ్యాండ్. బాటిల్ పెట్టినందుకు 10, క్లిప్ పెట్టినందుకు 10. రెడీ 1 2 3 గో.
ఎనీ సెంటర్. బాటిల్ పట్టుకోకూడదు, స్ట్రానే పట్టుకొని రావాలి. సో అది బాటిల్ ది మైనస్ చేసేస్తాం. స్ట్రానే పట్టుకొని రావాలి సింగిల్ హ్యాండ్ తో. ఈ బాటిల్ చేత్తో పట్టుకొని వచ్చావు కాబట్టి టోటల్ పాయింట్స్ అంటే క్లిప్ ది బాటిల్ ది పోతున్నాయి. 20, 40, 60. రెడీ 1, 2, 3 గో. వేస్ట్ కదా పట్టుకుంటే, ఇంకా అదంతా పెట్టడం టైం వేస్ట్. వేరే బాటిల్కి వెళ్ళిపోవచ్చు నువ్వు. టైమ్ అప్. 20 ఇంకొకటి 20, 40 అంతే. ఫస్ట్ ఇది లేదు, చేత్తో పట్టుకొని వచ్చావు కాబట్టి. ఏ కౌముది మైతా రండి, పంటలు వేసుకుందాం. మీకు ట్రై అయింది కాబట్టి ఎవరు ఫస్ట్ ఆడాలి అని. ఓకే, నాతో సమానంగా వేసిన వాళ్ళు ఫస్ట్ ఆడక్కర్లేదు, సెకండ్ ఆడొచ్చు. ఓకే, కమాన్, పట్టుకో పట్టుకో. ముగ్గురం కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు. ఓకే, రెడీ, కళ్ళు మూసుకోండి. 1, 2, 3 గో. మీరిద్దరు సమానంగా వేసుకున్నారు అంటే నేను ఆడాలా? రెడీ 1, 2, 3. అబ్బా ఎస్, మన ఇద్దరం సేమ్, ఈవిడ డిఫరెంట్. సో స్టార్ట్, గో. రెడీ 1, 2, 3 గో. టైమ్ అప్. 20, 40, 60. ఈ లాస్ట్ దేమో టైమ్ అప్ అయిపోయింది. ఓకే, కౌముది నువ్వు గెలవాలంటే నీ టార్గెట్ 70. అంటే 3 పెట్టి ఒక బాటిల్ తీసుకొచ్చి పెట్టేసినా చాలు. నువ్వు క్లిప్ పెట్టకపోయినా పర్వాలేదు. ఎవరు విన్ అవుతారు? ఖమ్మమ్మ, కృష్ణా జిల్లానా? సిగ్గుపడుతున్నారు. సరే వెళ్ళి. రెడీ 1, 2, 3 గో.
ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. కౌముది, 4 బాటిల్స్ లో నువ్వు ఒక 2 బాటిల్స్ పెట్టేటప్పుడు బాటిల్ పట్టుకున్నావు. నమ్మకం కుదరట్లేదు, ఒక్కసారి చూద్దాం. నేను పట్టుకోలేదు. పట్టుకున్నావు. పట్టుకుందా? పట్టుకుంది. రెండు ఒకసారి చూద్దాం. చూసావా? సో 2 బాటిల్స్ పట్టుకున్నావు కాబట్టి అవి 2 మైనస్ అవ్వగా ఈ 2 వస్తాయి. అంటే నీకు 40 పాయింట్లు వచ్చాయి. అంటే ఇవాళ మన విన్నర్ మహిత. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిద్దారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిద్దారే. 4 పాయింట్ల స్టవ్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. Thank you. సో చూస్తూ ఉండండి. మీ కాలేజ్ లో వాళ్ళని కూడా మధ్య మధ్యలో వచ్చి స్టార్ మైలో చూస్తూ ఉండమని చెప్పండి. వచ్చి పార్టిసిపేట్ కూడా చేయమని చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఇన్ స్టార్ మైలా. బాయ్ బాయ్. రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు ఏమిటి? టెంపుల్ పాండ్. టెంపుల్ పాండేనా? టెంపుల్ రన్ తెలుసు నాకు, కుంఫు పాండా తెలుసు. ఈ టెంపుల్ పాండే ఏమిటి? సాంబశివరావు. సాంబశివరావు కాదు, మన్నెవ సాంబశివరావు. పుట్టింది వరి పండించేది కాదు. పుట్టింది వరి పండించేది గోదావరి అంట.